ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ సైనికులకు కేటాయించిన భూములను రద్దు చేయాలని మండలంలోని నేలటూరు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నెంబర్ 1263-3లో 4 ఎకరాల 95 సెంట్లు భూమిని మాజీ సైనికులకు కేటాయించారన్నారు. తమ గ్రామంలో అత్యధికంగా పాడిపై ఆధారపడి జీవిస్తున్నారని, ఆ భూమి వారికి కేటాయిస్తే తమ పశువులకు మేత, నీరు కరువై ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఆ భూ కేటాయింపులను రద్దు చేయాలని వేడుకుంటున్నారు. ఉదయగిరి మండలం నేలటూరు గ్రామం ఉంది. అక్కడ 150 కుటుంబాలు నివసిస్తున్నారు. ఈ 150 కుటుంబాలకు పశు గ్రాస్ కింద మాకుండే ల్యాండు ఒక 70-80 ఎకరాలు ఉంది. అక్కడ అది వీళ్ళు అంటారు, గవర్నమెంట్ అంటారు, మేమంటాము మాకు పశువులు కానీ మేమంటాము. ఈ పరిస్థితుల్లో వాళ్ళకు మిలిటరీ పేరు పెట్టేసి 1263/3లో 4 ఎకరాల 90 సెంట్లు వాళ్ళకి పట్టా ఇచ్చారు. మేము ఎంఆర్ఓ గారికి గతంలో ఎన్నోసార్లు మేము అర్జీలు ఇస్తున్నాము. ఎవరికి పట్టాలు పెట్టొద్దు, అది మా గ్రామానికి అది లేకుంటే జీవనోపాధి లేదు, దానివల్లనే గ్రామం అంతా బతుకుతుంది ఆధారపడి. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు దాన్ని గాలి కుదిలేసేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఎవరు అనుకూల పరిస్థితి వాళ్ళకి పట్టాలు ఇచ్చేశారు. అది ముదిరి ఇప్పుడు నిన్న బోర్లు వేసి ఫెన్సింగ్ వేసే వరకు ఈ గ్రామస్తులు తట్టుకోలేక నిన్న పోయి ఆపడం జరిగింది. వాళ్ళు వచ్చేసి రిపోర్ట్ ఇచ్చున్నారు. దీని అంతటా కారణం మన రెవెన్యూలు సరైన పద్ధతులు దాన్ని మాకు న్యాయం చేయకపోవడం వల్లే ఇది ఇంత దూరం వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు మేలుకొని మా గ్రామానికి పశువులకు దాన్ని వదిలేయమని చెప్పి మేము అందరం కూడా గ్రామం మొత్తం కూడా వచ్చేసి ఇక్కడ మేము విన్నవించుకుంటున్నాము. ధర్నాకు వచ్చాము. అక్కడ మాకు గవర్నమెంట్ పొలం ఉంది, అది మేము పట్టాలు పెట్టుకున్నారా మళ్ళీ రేపు ఏదైనా ఇబ్బంది అవుతుందని చెప్పి ఎవరు పెట్టుకోకుండా అట్నే పెట్టుకున్నాము. అక్కడ అడివంతా తిరిగి వచ్చి అక్కడ కుంటలో నీళ్ళు తాగి ఆ ఏరియా తిరిగి ఫస్ట్ ఇతను వచ్చాడు. వచ్చినప్పుడు నేను చెప్పాను, ఇక్కడ నీకు ఇబ్బంది పడతాము, మేము ఇబ్బంది పడతాము అని చెప్పినాము. సరేలే అన్నాడు. మళ్ళీ అతను ఊరిలోకి వచ్చి సంప్రదించిండు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మీరు పెట్టొద్దని చెప్పినాము. మాకు తెలియకుండా మేమేదో రాములు తిరునాళ్ళు చేసుకుని ఉంటే నైట్కి నైట్ వచ్చి మొత్తం కంప్లైంట్ పెట్టి తీపిచ్చి ఫినిషింగ్ వేసి బోర్డులు వేస్తున్నారు. మా పిల్లలు పోయి ఆపోయేలకు వాళ్ళు ఏం చేసుకోవాలి అటాట్ చేసుకోవడం మా మీద కేసు పెట్టారు. అది లేకపోతే అసలు మేము ఊరే వేస్ట్ కాకుండా మాకు ఎక్కడైనా ఇచ్చేసి అంతా వాళ్ళకి పోవాలందరము ఈ పొలం ఆటలతో మేము బతుకుతున్నాము. పాలకి ఇంటికి 4, 6, 7, 5 ఇట్లా బోర్డులు ఉన్నాయి. ఇంటికి ఒక రోజు ఇంటికి పోతాము. పోతే 5 మంది 6 మంది పోతాము. ఇంటికి పోయి ఆ పొలం అంతా తిరుగుకొని వస్తుంటాయి. అటు ఫారెస్ట్ వాళ్ళు ఒకప్పుడు ఆఫ్ చేసినారు. దాంట్లో కూడా పోకుండా మా పొలంలోనే 90 ఎకరాలలోనే ఆక్రమించుకొని వస్తున్నాము. ఇప్పుడు అది ఆయన వచ్చేసి ఇదివరకు ఒక ఆయన పొరురాలు ఆయన వచ్చి పుల్లలు తీసుకుంటానని చెప్పి చెట్లన్నీ ఆక్రమించి అన్ని వదిలేసిండు. ఇంటే తగాల పడేసరికి వెళ్ళిపోండి ఆయన, మీరు ఉంచుకోమని. ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చి పని చేస్తున్నాం మమ్మల్ని ఊరే ఉండలేము అసలు మేము. అది పోతే ఆ పొలం పోతే. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.